సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. రాజకీయాల్లో గెలవడం ఒక ఎత్తైతే గెలిచిన తర్వాత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. ఈ సూత్రాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించే పంథాలోనే ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా తన ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు మొదలుపెట్టారు. పదవంటే అధికారం కాదని అది ఒక బాధ్యత అని కొత్తగా గెలిచిన తన ఎమ్మెల్యేలకు క్షేత్రస్థాయిలో జనసేనాని దిశానిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు జవాబుదారీతని విషయంలో కూటమిలోని రెండు పార్టీలు ఒకే మాట ఒకే బాటగా ఉన్నాయన్న బలమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపుతున్నాయి. మరి ఈ ఉమ్మడి వ్యూహం ఏపీ పాలనలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? జనసేన ఎమ్మెల్యేల పనితీరు క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రైట్ సింధు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిన్న ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 1-to-1 సమావేశాల వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుమ్దుభి మోగించినటువంటి తరువాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఆ నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆ నియోజకవర్గాలకు కేటాయించబడినటువంటి నిధులతో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గ పరిస్థితులు, అటు రాజకీయ పరిణామాలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి దాదాపుగా నిన్న 9 మంది ఎమ్మెల్యేలు కూడా హాజరైనట్లు కూడా తెలుస్తుంది. అందులో ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవవరప్రసాద్తో పాటు పిగనవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, అదేవిధంగా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లోకం మాధవి, కాకినాడ రూరల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, అదేవిధంగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో పాటు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ ప్రత్యేకంగా ఈ సమావేశాలకు కూడా హాజరైనట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో అటు అవినిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా అటు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. దాదాపుగా 9 మందితో సమావేశమయ్యారు. ఈ సమావేశం కనుక చూసుకుంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ వస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తూ వస్తున్నాయి. ఆ ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉన్నటువంటి స్టేటస్ ఏంటి, ఇంకా అనేక రకాలుగా ఆ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు, నిధులు ఇంకా ఏమైనా కావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఒక 15 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన సాగించాలనే ఒక లక్ష్యంతో 3 పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అది ఆ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేల యొక్క పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేల యొక్క పనితీరును కూడా అదేవిధంగా పరిగణలోకి తీసుకుంటారు ప్రజలని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వారికి గుర్తు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా, అంటే ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వారికి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనటువంటి నిధులు కావాల్సినటువంటి అవసరం ఏదైనా ఉందా లేదా అనే దానిపైన కూడా పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యేలు అటు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా 3 పార్టీల్లో నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులపైన కూడా పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 పార్టీలను కలుపుకుని వెళ్లాల్సినటువంటి బాధ్యత ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆయా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అటు నియోజకవర్గాల వారిగా ఇటు అందరికీ కూడా చెప్తోంది. అది ప్రత్యేకంగా నిన్న ఎమ్మెల్యేలందరికీ కూడా 1-to-1 సమావేశం దాదాపుగా గంట సమయం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా కేటాయించారు. అంటే సుదీర్ఘంగా ఆ నియోజకవర్గంలో ఎదురవుతున్నటువంటి రాజకీయ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు వివిధ అంశాలపైన ప్రధానంగా అటు ఫోకస్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది నియోజకవర్గంలో. యాజ్ దట్ సేమ్ టైం ప్రత్యేకంగా అదే విధంగా
ప్రభుత్వంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి పార్టీ కార్యకర్తల్ని క్యాడర్ని నమ్ముకున్నటువంటి నాయకులందరినీ కూడా తోడుకొని తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల పైన ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైనా త్వరితగతిన పూర్తి చేసి ఖచ్చితంగా రేపు రాబోయే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఇదే విధానం కొనసాగితే ఖచ్చితంగా ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఇదే తరహాలో ఉండి వారందరూ కూడా బాగుంటే కనుక మళ్ళీ ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని కూడా వారందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారందరితో కూడా భేటీ అయ్యారు కాబట్టి ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి సంబంధించినటువంటి 21 ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఇప్పుడు దాదాపుగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలతో ఈ సమావేశం ముగిసింది. ఎందుకంటే గతంలో కూడా ఎమ్మెల్యే చెర్రి బాలరాజుతో కూడా ఇట్లాగే సమావేశం నిర్వహించారు. కొంతమంది ఎమ్మెల్యేల పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఏదో జనసేనకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా ప్రత్యేకంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలను మార్చుకోకపోతే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఇటు అన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నారో అదే తరహాలో అదే విధంగా తన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఉండాలనేటువంటి ఒక విధానంతో పవన్ కళ్యాణ్ వెళ్తూ వస్తున్నారు. పదవి అనేది ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పదవి అంటే ఏదో ప్రజలను శాసించేటువంటి ఒక అధికారం లాగా కాదు, అదొక బాధ్యత. ప్రజలు తమకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి ఆ బాధ్యతను తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీన్నంతా కూడా ప్రజల పరిగణలోకి తీసుకుని మళ్ళీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలంటే ఆ విధానాన్ని కొనసాగించాలని కూడా పవన్ కళ్యాణ్ సూచించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతేనే మొత్తానికి దాదాపుగా ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు అయితే పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సింధు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.